అమ్మవారికి కూడా ఒక సోదరుడు ఉన్నాడని మీకు తెలుసా? అవును, మన తెలంగాణ సాంప్రదాయంలో పోతురాజును అమ్మవారి సోదరుడుగా భావిస్తారు. బోనాలు పండుగ అనగానే మనకు అమ్మవారి భక్తి గుర్తుకొస్తుంది, డప్పుల మోత గుర్తుకొస్తుంది, అలాగే ఎర్రటి వస్త్రాలతో ఉత్సాహంగా నృత్యం చేసే పోతురాజులు కూడా గుర్తుకొస్తాడు. అసలు పోతురాజులంటే ఎవరు? మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, నేను మీ శ్రీమహతి. తెలంగాణ సాంప్రదాయం ప్రకారం పోతురాజును అమ్మవారి సోదరుడిగా భావిస్తారు. బోనాల ఊరేగింపులో అమ్మవారి ముందు పోతురాజు నడుస్తూ డప్పుల దరువుకు తగినట్టుగా నృత్యం చేస్తాడు. పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఎర్రటి వస్త్రాలు ధరించి కనిపించే పోతురాజు రూపం తెలంగాణ జానపద సంస్కృతిలో ఎంతో ప్రత్యేకమైనది. కానీ పోతురాజు కేవలం ఒక పాత్ర మాత్రమే కాదు, ఆయన వెనుక మన పూర్వీకుల ఆచారం ఉంది, మన పల్లెల జ్ఞాపకాలున్నాయి, మన తెలంగాణ మట్టి వాసన కూడా ఉంది. తరాలు మారినా, కాలం మారినా మన సంస్కృతిని గుర్తు చేసుకునేలా చేసే ఆచారాలలో పోతురాజు కూడా ఒకరు. డప్పు మోగినప్పుడు, బోనం కదిలినప్పుడు, పోతురాజు అడుగు పడినప్పుడు తెలంగాణ పండగకు ఒక ప్రత్యేకమైన ఊపు వస్తుంది. ఇదే మన తెలంగాణ సంస్కృతి, మన సాంప్రదాయం, మన గర్వం. జై తెలంగాణ, జై హింద్.